గోదావరి డెల్టా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గుండెకాయ లాంటిది. అటువంటి గోదావరి డెల్టా కూడా ఈరోజు మరి ఉపద్రవం వచ్చినటువంటి పరిస్థితి. దానికి రెండు రకాలుగా, ఒకటి సూపర్ ఎల్నినో ప్రభావం, రెండోది గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలన పాపం ఫలితం. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, గోదావరి 70 సంవత్సరాల చరిత్రలో ఈ 15,000 క్యూసెక్కుల నీరు ఈ జూలై నెలలో రావడం ఇదే ప్రథమం అని చెప్పి ఇరిగేషన్ అధికారులు చెప్తూ ఉన్నారు. ఏదైతే ఎప్పుడు కూడా మనం వాటర్ కేర్ సిటీ గోదావరికి వస్తే మనము సీలేరు నుంచి మార్చి ఏప్రిల్ నెలలో తీసుకుంటాం రబీ టైంలో. అటువంటిది జూలై నెలలోనే మేము ఇప్పుడు సీలేరు నుంచి 4,000 5,000 క్యూసెక్కుల నీరు తీసుకుని ఇవాళ కిందకి గోదావరి డెల్టాకి పంపిస్తూ ఉన్నామని అంటే ఇంకా గోదావరిలో ఇన్ఫ్లో ఏ మాదిరిగా అడిగంటింది అనేది మనందరికి కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఏ రకంగా నీటి యాజమాన్యాన్ని రైతులు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు అందరూ కూడా ఏ రకంగా కోఆర్డినేట్ చేసుకోవాలి, కాలువల్లో ఎక్కడెక్కడ లాకులు షట్టర్స్ ఏ మాదిరిగా ఉన్నాయి, ఏ లాకుల దగ్గర రీడింగ్స్ ఎట్లా ఉన్నాయి, ఎంత ఇన్ఫ్లో ఎంత అవుట్ఫ్లో ఇస్తూ ఉన్నారు అనేటువంటిది క్రింది స్థాయి వరకు కూడా. ఎందుకంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అని అంటే ఏదో ఆఫీసుల్లోనో ఏసీ రూమ్లోనో ఏసీ గదుల్లోనో కూర్చోవడం కాదు. సంక్షోభం వచ్చింది అని అంటే, ఇబ్బంది వచ్చింది అని అంటే కాలువల మీద, గట్ల మీద, పొలాల్లోనే తిరిగేటువంటి నాయకత్వం. అందుకే ఈరోజు ధవళేశ్వరం హెడ్ స్లూయిస్ దగ్గర నుంచి ఈ లొల్లలాకులు, కొత్తపేట నుంచి అమలాపురం, పీగన్నవరం, ముమ్మిడివరం అన్ని నియోజకవర్గాలు కూడా శివారు ప్రాంతం వరకు కూడా ఈ యొక్క కాలువల నీటి పరిణామాన్ని పరిశీలిస్తూ, లాకుల్ని ఎక్కడికక్కడ ఇన్స్పెక్షన్ చేస్తూ, అధికారులకి మా నీటి సంఘం వాళ్ళకి ఎక్కడికక్కడ డైరెక్షన్ చేస్తూ, మోటార్ సైకిళ్ళ మీద మేము తిరుగుతూ ఈ పర్యవేక్షణ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా రైతాంగం అంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఈరోజు ఎంత వర్షపాతం తక్కువ ఉన్నప్పటికీ, గోదావరిలో ఇన్ఫ్లో తక్కువ ఉన్నప్పటికీ, సమగ్రమైనటువంటి వాటర్ మేనేజ్మెంట్తో ఈరోజు మేము 14,700 అంటే ఇటు ఏదైతే ఈస్ట్ గోదావరి అటు వెస్ట్ గోదావరి కలిపి 14,700 మ్యాక్సిమం వాటర్ ఈవేళ ఈ యొక్క డెల్టాకి ఇస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా శివారు ప్రాంతాల్లో నీటి ఎదురే ఎదుర్కొంటూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి స్థితిలో మా ఇరిగేషన్ అధికారులకి, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా తెలియజేశాం. ఏదైతే పై భాగాన ఇప్పుడే నేను పరిశీలిస్తే కొంచెం వాటర్ ఫ్లో అయిపోయి గట్లు మేంచి వాటర్ ఫ్లో అయి బయటకు పోతూ ఉన్నటువంటి స్థితి, దాంతో నీటి మట్టం తగ్గిస్తూ ఉన్నారు. అంచేత వాటర్ ఫ్లో ఎక్కడైతే ఉందో అది ఎస్టిమేట్ చేసి ఓఎన్ఎం కింద ఎమర్జెన్సీ వర్క్ కింద చేపట్టమన్నట్టు. అదేవిధంగా ఎక్కడైనా డౌన్ ఏరియాలో ఎక్కడైనా సరే వాటర్ ఫ్లోకి అడ్డంకులు ఏమున్నా కూడా ఇమ్మీడియట్లీ దానికి కూడా ఎస్టిమేషన్ వేసి అత్యవసర పనుల కింద మరి చేపట్టాలని చెప్పేసి కూడా స్పష్టంగా వాళ్ళకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదైతే రైతాంగం కూడా మరి తక్కువ నీటి యాజమాన్యంతో ఉండేటువంటి పంటల్ని, తక్కువ కాల పరిమితి ఉన్నటువంటి పంటల్ని ప్రిఫర్ చేసుకోవాలి. ఆరుతడి పంటలకు అవకాశం ఉన్న చోట్ల ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. డ్రింకింగ్ వాటర్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అవసరమైతే వంతుల వారి విధానాన్ని కూడా పగడ్బందీగా కలెక్టర్స్ యొక్క ఆధ్వర్యంలో రెవెన్యూ, ఇరిగేషను, నీటి సంఘాలు, ప్రజాప్రతినిధుల కోఆర్డినేషన్ తో ముందుకు సాగవలసినటువంటి అవసరం కూడా ఉంది అని చెప్పి ఈ ఎల్నినో సందర్భంగా మనం ఆ జాగ్రత్తలు తీసుకెళ్లాలని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా గత ప్రభుత్వం పాలనా పాపం ఫలితం. ఇప్పుడే నేను చెప్పాను, ఇప్పుడే మనం లొల్లలాకుల దగ్గర ఉన్నాం. ఇదే లొల్లలాకులు ఇప్పుడే మనం పరిశీలిస్తే ఏ షట్టరు, ఏ డోరు ఎప్పుడు ఊడిపడిపోతుందో తెలియని స్థితిలో ఉంది. మేము ఇప్పుడు కాలువలోకి దిగి చూస్తే మాకే నిజంగా ఈ సీజన్ అయినా సరే గట్టెక్కుతామా అనేటువంటి భయం కలుగుతూ ఉంది. మేము కింద షట్టర్స్ చూస్తూ ఉంటే సగం షట్టర్స్ తుప్పట్టి ఊడిపోయి ఉన్నాయి, గడ్డి పెట్టి ఉన్నారు, చెక్క పెట్టి ఉన్నారు. ఇలా చెక్కలు పెట్టి, గడ్డి పెట్టి షట్టర్స్ ని కాపాడుకునేటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే గత 5 సంవత్సరాలు ఏ రకంగా ఈ డెల్టాను నిర్లక్ష్యం చేశారు. అందుకే ఈరోజు ఇదే లొల్లలాకలికి అక్షరాల 72 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేశాం, టెండర్లు పిలిచాం, వర్క్ ఆర్డర్ ఇచ్చాం. ఈ సీజన్ లోనే పనులు మొదలుపెట్టి ఆ పనులు కూడా కంప్లీట్ చేయబోతూ ఉన్నాం. ఈ లొల్లలాకులనే కాదు, మొన్ననే మీరు చూసారు ధవళేశ్వరం సంబంధించిన గేట్లు
అలా ధవళేశ్వరం గేట్లకి ప్రమాదం ఏర్పడితే ఇంకా ఈ లొల్లలాకులు కాదు, 2 గోదావరి జిల్లాలకి చొక్క నీరు ఉండదు. మళ్ళీ కాటన్ మహాసేడికి ముందు ఏ రకంగా అయితే తేగలు, దుంపలు, కలగదుంపలు తిన్నామో అటువంటి పరిస్థితి. దానికి కూడా మొన్ననే 150 కోట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారు 117 గేట్లని మళ్ళీ కొత్తగా మనం ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా ఈరోజు ఆర్థిక పరిస్థితి మాకు సహకరించకపోయినా, వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక స్థితి మాకు వారసత్వంగా గత ప్రభుత్వం ఇచ్చినా కూడా గత ప్రభుత్వ తప్పిదాలన్నింటినీ కూడా ఒక్కొక్క దాన్ని సరి చేసుకుంటూ ఈరోజు మళ్ళీ గోదావరి డెల్టాను మళ్ళీ ముందుకు తీసుకెళ్ళాలి, గత వైభవం గోదావరి డెల్టాకి ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మరి ఇదన్నీ కూడా ఇప్పుడు ఇమీడియట్లీ మనం చేసేటువంటి ప్రక్రియ. రేపు భవిష్యత్తులో గోదావరి డెల్టా కూడా ఒక శాశ్వతమైనటువంటి పనులు చేయాలనేటువంటి ఆలోచన. అందుకే మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా 36 ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒక క్యాలెండర్ ఇచ్చారు. దేశ చరిత్రలో ఒక ఇరిగేషన్ క్యాలెండర్ విడుదల చేయడం అనేది మొన్న చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమైంది. ఆ 36 ఇరిగేషన్ ప్రాజెక్టులు 3 సంవత్సరాల్లో ఖర్చు పెడతారు, పూర్తి చేస్తారు. అటువంటి 36 ప్రాధాన్యత ఇరిగేషన్ క్యాలెండర్లో మన గోదావరి మోడరేషన్ కూడా అందులోకి చేర్చడం జరిగింది. ఆ చేర్చడమే కాదు, ఆ గోదావరి మోడరేషన్ పనులు చేయాలని అంటే శాశ్వత ప్రాతిపదికన చేయాలని అంటే ఇప్పుడు రైతులు చెప్తూ ఉన్నారు, మాకు అక్కడ షట్టర్ బాగోలేదు, ఇక్కడ డోర్ బాగోలేదు, అక్కడ సైఫన్ పోయింది, దాని కనెక్షన్ అవ్వలేదు, దీనికి పూడికి అయిపోయింది. ఇవన్నీ కూడా లైడార్ సర్వే 14 కోట్ల రూపాయలు పెట్టి 2 జిల్లాలు కూడా లైడార్ సర్వే చేసాం. ఆ లైడార్ సర్వే నుంచి ఇప్పుడు ఒక డిపిఆర్ తయారు చేస్తూ ఉన్నాం. అంటే ఆ డిపిఆర్ కనుక వస్తే ధవళేశ్వరం హెడ్ స్లూయిస్ దగ్గర నుంచి ప్రతి లాకు, ప్రతి షట్టరు, ప్రతి కాలువ, ప్రతి డ్రైను, సముద్రంలో కలిసే ప్రాంతంలో కూడా డ్రెడ్జింగ్ కూడా ఏ మోతాదులో ఎంత మేర పేరుకుపోయింది, ఎంత మేర తీయాలి, మొత్తం టోటల్ డీటెయిల్డ్ రిపోర్ట్ మనకు వస్తుంది. దానికి ఎస్టిమేషన్లు వేసి ఆ యొక్క మోడరేషన్ వర్క్ కూడా రేపు 2027, 28, 29 3 సంవత్సరాల్లో ఆ గోదావరి మోడరేషన్ అంటే ఆ రోజు కాటన్ మహాసైడ్ ఇచ్చినటువంటి డెల్టా సిస్టమ్ ని మళ్ళీ ఇప్పుడు మేము కాపాడుకునేటువంటి విధంగా ముందుకెళ్తున్నామని చెప్పేసి మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి దయవుంచి రైతాంగం కూడా దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ఈ కెనాల్ సిస్టమ్ అంతా కూడా 70% కెనాల్ సిస్టమ్, 30% వర్షపాతం మీద ఆధారపడిన డిజైన్. ఏదైతే ఉభయ గోదావరి ఉమ్మడి జిల్లాల్లో కూడా 70% కెనాల్ మీద వాటర్ వాడుకోవాలి, 30% రెయిన్ ఫాల్ నుంచి సహజంగా రావాలి. దురదృష్టం ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఒక చుక్క నీరు వచ్చినటువంటి పరిస్థితి లేదు వర్షం మీద. ఇప్పుడు కూడా చూస్తే దగ్గర ఇప్పుడు జూన్ నుంచి ఇప్పుడు జూలై 17వ తారీఖు అంటే దగ్గర 45 రోజులైంది. 50% అంటే సాధారణ వర్షపాతం కంటే 50% తక్కువ నమోదైనటువంటి పరిస్థితి. 90% మండలాల్లో సాధారణ వర్షపాతం కంటే 50% తక్కువ వర్షపాతం నమోదైన పరిస్థితి. మన ప్రాంతంలో అయితే ఆ 50% కాదు కదా, 5% కూడా వర్షం లేనిటువంటి పరిస్థితి. ఇటువంటి వర్షాభావ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, సూపర్ ఎల్నోవా ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని కూడా సమర్థవంతంగా అధిగమించేటువంటి విధంగా ప్రతి ఇరిగేషన్ అధికారి, ప్రతి నీటి సంఘం అధ్యక్షుడి దగ్గర నుంచి సభ్యుల వరకు, ప్రతి ఎమ్మెల్యే, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరం కూడా కాలువల మీదే ఉండి, కాలువ గట్ల మీద ఉండి, లాకుల దగ్గరే ఉండి ఉన్న ప్రతి చుక్క నీటిని సద్వినియోగం చేసి ఆఖరి ఎకరం వరకు పంపించేటువంటి విధంగా ఈ యొక్క యజ్ఞం మాదిరిగా ఆ రైతాంగాన్ని ఆదుకోవాలనేటువంటి సంకల్పంతో ఈవేళ ప్రజాప్రతినిధిగా ఈ కూటమి పార్టీ పనిచేస్తుంది. దానికి దయవుంచి రైతులు అందరూ కూడా సహకరించాలి అని చెప్పి మరొకసారి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాం. గత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి, గొడ్డల పార్టీ ప్రభుత్వం గత 5 ఏళ్ల కాలంలో చేసినటువంటి నిర్లక్ష్య వైఖరి వెరసి ఈనాడు రైతుల పాలిట శాపంగా తయారైంది. ఈనాడు ఈ గడ్డి కాలంలో రైతులందరూ కూడా అప్లాండ్ రీచ్లో ఒకేదాని ప్రాబ్లమ్స్ ఉంటే, థైలాండ్ ప్రాంతంలో మరొక రకమైన ప్రాబ్లమ్స్తో పంటకు నీరు అందక ఇబ్బందులు పడే పరిస్థితి తలెత్తుందంటే ఇది కాలానుగుణంగా చేయనటువంటి గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి, దానికి తోడు ఈ వాతావరణ పరిస్థితులు ఈనాడు యొక్క ఇబ్బందులు తలెత్తాయి. దానిని రైతులకి ఏ విధంగా ఇక్కడ న్యాయం జరుగుతుంది అనేది గమనించడం కోసం మన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి వర్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారు, ఎందుకంటే స్వయాన ఒక రైతు బిడ్డ ఇరిగేషన్ శాఖ మంత్రి అయితే ఆ శాఖ పనితీరు ఎంత అద్భుతంగా ఉందో దానికి నిదర్శనం మన రామానాయుడు గారు. ఆయన వచ్చిన 2 ఏళ్ల కాలంలోనే
ఎక్కడ రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అక్కడ ఆయన ప్రత్యక్షం అవుతూ ఉన్నారు. ఇందాక మా మంత్రి గారు సుభాష్ గారు చెప్పినట్టుగా బుడమేరు గంటలు పడితే మరి పెనుగాళ్ళు వేస్తూ ఉంటే ఒక గొడుగు పట్టుకుని ఆయన అక్కడే మఖం వేసి గళ్ళు పోర్చడం జరిగింది. తుంగభద్ర గేట్లు కొట్టుకుపోతే తక్షణం ఆ గేట్లు కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి సరిదిద్దడం జరిగింది. ఈ రోజున పట్టిసీమ ఉండడం వల్ల కృష్ణా డెల్టా ఈనాడు నీరు అందుతుందంటే పట్టిసీమ ద్వారా నీరు అందిస్తూ ఉన్నారు. ఈ రకంగా మరి మొన్న బ్యారేజ్ గేట్లు కానీ ఈనాడు మన లొల్లలోకలుగా 74,20,00,000 రూపాయలు మంజూరు చేయడం కానీ ఈ విధమైన రాష్ట్రంలోనూ ఒక జలకళ సంతరించడానికి వెళ్తూ ఈనాడు డెల్టా రైతులు ప్రధానంగా గోదావరి డెల్టా రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఈ సాగునీరు ఇబ్బందులు తొలగించడానికి స్వయంగా ఆయన వచ్చి పర్యటించే ఒక మోటార్ సైకిల్ మీద మోటార్ సైకిల్ కాదు, సమస్య పరిష్కారం ముఖ్యం, వాస్తవాలు మనకు తెలియాలి, కళ్ళారా చూడాలి అనే ఉద్దేశంతో ఇంకా ఉదయం బయలుదేరి రాత్రి 2 గంటల దాకా ఆయన ఒక రివ్యూలో ఉన్నారు. నాకు 12 గంటలకు మాట్లాడారు రాత్రి రివ్యూలో ఉండి ఉదయం మళ్ళీ 6 గంటలకు బయలుదేరి బొబ్బర్లంకి వచ్చి ఈనాడు ఈ రైతుల యొక్క సమస్యలు తెలుసుకుంటూ అధికారులను కూడా వెంట పెట్టుకుని ఈ లాకులు తిరుగుతూ రైతులకు సాగునీరు ఇబ్బందులు చేసిన కృషి నిజంగా హృదయపూర్వకంగా గోదావరి డెల్టా రైతాంగం తరపున ఆయన అభినందిస్తూ ఉన్నాను. దీనికి వారు అన్ని విషయాలు కూడా చెప్పారు. సత్వర పరిష్కారాలు కొన్ని ఉంటాయి, శాశ్వత పరిష్కారాలు కొన్ని ఉంటాయి. వాటి మీద గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళి రామానాయుడు గారు ఆల్రెడీ దాని గురించి వర్కౌట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మన ప్రాంతానికి వచ్చేసరికి లొల్లా మెల్పాలెం రైతుల యొక్క ముంపు సమస్య ఉంది. అక్కడ రాలి సర్ప్లస్ వీరు నిర్మాణం చేయాలి. ఇంక ఈ యొక్క అప్పలాండ్లో ఉన్న రీచ్లు పంపింగ్ స్కీముల సమస్యలు కూడా చూడటం జరిగింది. కల్లారు కూడా వచ్చి పంపింగ్ స్కీము, పేరవరం పంపింగ్ స్కీమ్ కూడా ఆయన చూడటం జరిగింది. ఈ విధంగా ఏ విధమైన ఇప్పుడు ఈ పర్యటన ఈ విధంగా కొనసాగి పలువుల లేదా అక్కడ నడిపూడి, సమనసులాకు, ఇంకా అన్నంపల్లి ఆక్వేడెట్టు, మురమల్ల బ్యారేజ్ అక్కడ వరకు సాయంత్రం వరకు కూడా ఒక మోటార్ సైకిల్ మీద ప్రయాణం చేసి స్వయంగా కళ్ళారా చూసి రైతులకు ఏ విధంగా ఆదుకోవాలి అంటే రైతులు కూడా ఎడ్యుకేట్ చేయాలి. అది ఇరిగేషన్ శాఖ అవని, రెవెన్యూ శాఖ అవని, అగ్రికల్చర్ శాఖ అవని. వారు చెప్పినట్టుగా అవసరమైతే ఐలాండ్ ప్యాచెస్లో వేరే పంటలకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి నీటి ఎద్దడి పరిస్థితులు తలెత్తినప్పుడు ఆ హై లెవెల్ ప్యాచెస్లో డీపీలు కానీ లేదా హై లెవెల్ కెనాల్స్ ఉన్నప్పుడు వాటిని వేరే పంటలకి మారాల్సిన అవసరం ఉంటుంది. ఆ ప్రత్యామ్నాయ పంటలకు వెళ్ళాలి లేదా వేరే ఆరుదడి పంటలకు వెళ్ళాలి. ఈ థైలాండ్లో వాళ్ళకి అలాంటి అవకాశాలు ఉండవు. వీటన్నిటిని కూడా ఎడ్యుకేట్ చేసి భవిష్యత్తులో డెల్టా ఎలాగ ఆధునీకరణ చేయడానికి కార్యరూపం దాన్ని తీసుకెళ్ళడం కోసం కృషి చేస్తూ ఉన్నారు. అది కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు యొక్క ఎన్డీఏ కూటమిలో అది రామానాయుడు గారు లాంటి జలవనరుల శాఖ మంత్రి ఉన్నప్పుడు తప్పకుండా గోదావరి డెల్టా సాధిస్తారనే నమ్మకం నాకు ఉంది. రామానాయుడు గారు జలవనరుల శాఖ మంత్రిగా వారికి ముఖ్యమంత్రి గారు వారి పేరు శాశ్వతంగా ఉండే విధంగా గోదావరి డెల్టా డెఫినెట్గా అవి పనులు మొదలుపెట్టి 3 సంవత్సరాల కాల పరిమితులు అవి మొదలుపెట్టి పూర్తి చేస్తారు. ఈనాడు వారి పర్యటన ఇచ్చేసినందుకు రామానాయుడు గారు స్వయంగా రైతాంగం సంతోషపడే జలవనరుల శాఖ మంత్రి ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ఈ విధంగా కృషి చేస్తున్నాడు రామానాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రైతులు కూడా ఎడ్యుకేట్ అవ్వాలి. ఇదేదో ఒక్క రోజులో వచ్చిన ప్రాబ్లం కాదు, ఇది ఏనాడు నుంచో ఉన్న ప్రాబ్లం. ఆనాడు 14-19 ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ పరిపాలనలోనే ఈ లాకులకి గేట్లు పెట్టినా, మరమ్మతులు చేసినా, గ్రీజులు పెట్టినా జరిగాయి. మళ్ళీ ఆ గత వైసీపీ ప్రభుత్వం, గొడ్డలపాటి ప్రభుత్వ పరిపాలన ఎక్కడ కూడా లొల్లలాకులు మరమ్మతులు కూడా చేయలేదు, బ్యారేజ్ మరమ్మతులు కూడా చేపట్టలేదు. అవన్నీ మళ్ళీ అప్పుడు ఈ ప్రభుత్వంలోని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నది కూడా ప్రజలు గుర్తించాలి, రైతులు కూడా సహకరించాలి. ప్రభుత్వం పూర్తిగా రైతాంగ పక్షపాతి ప్రభుత్వంగా ఈనాడు పనిచేస్తూ ఉంది. రైతుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కనపడతా ఉంది. రాబోయే రోజుల్లో ఆ ఫలాలన్నీ కూడా రైతులకు అందుతాయని కోరుకుంటూ రామానాయుడు గారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. రైతుల పట్ల అంత మక్కువతో ఆయన స్వయంగా బయలుదేరి రావటం వారికి నా యొక్క అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారం. గత 5 ఏళ్ల పాలనలో మనం ఇరిగేషన్ మినిస్టర్లను చూసాం. రకరకాల విన్యాసాలు, సెంటు పెర్సెంటేజా, అరసెంటు పెర్సెంటేజా అని చెప్పేవాళ్ళు ఒకళ్ళైతే, ఇంకో మంత్రి నేను అన్ని బూతులు తిట్టానని చెప్పి వీడియోలు పట్టుకెళ్ళి జగన్కి చూపించి మెప్పు పొందే ప్రయత్నం చేశారే తప్ప వాళ్ళకి ఆ శాఖ మీద పట్టు లేదు, సాధించలేదు, ఏ రోజు దృష్టి కూడా పెట్టలేదు. రైతు ఎట్టిపోతే మాకెందుకు అనే నినాదంతోనే ముందుకెళ్ళారు. మరి ఈ రోజున మేము సగౌరవంగా చెప్తా ఉన్నాను, రైతే రాజు అవ్వాలి, వాళ్ళు 10 ఏళ్ళు మట్టిలో పెడితేనే మన 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తాయనే నినాదంతో ఆఖరి ఎకరం వరకు కూడా నీరు అందాలనే ప్రయత్నం, బలమైన ప్రయత్నం చేస్తూ ఇటు అధికారుల్ని
అందరినీ అలర్ట్ చేస్తూ నాయకులను కూడా అందరినీ కూడా సిద్ధంగా ఉంచుతూ మరి ఎప్పుడూ కూడా నిరంతరం రాష్ట్రం అంతా తిరుగుతున్న మహా నాయకుడు మా మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారిని సగౌరవంగా చెప్పుకుంటా ఉన్నాం. మరి మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు పడుకోరు, మమ్మల్ని ఎవరిని పడుకోనివ్వరు. అయితే నిమ్మల రామానాయుడు గారి విషయంలో అయితే చంద్రబాబు నాయుడు గారు నువ్వు అరగంట పడుకోరా బాబు అన్నా సరే నేను పడుకోవట్లా. అయితే నాకు భయం ఏంటంటే వీళ్ళందరూ కూడా అంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, రామానాయుడు గారు కానీ నా శాఖ కిందకు వస్తారు. ఎందుకంటే వాళ్ళు కార్మికులు. ఏదో రోజున అంటే కార్మికులకు ఒక టైం ఉంటుంది, 8 గంటలు కానీ 10 గంటలు కానీ ఓటీలతో మహా అయితే 10 గంటలు పనిచేసే పరిస్థితి. వీళ్ళు దాన్ని అధిగమించి పడుకోమన్నా పడుకోకుండా పనిచేస్తుంటే వీళ్ళ అభిమానులు అందరూ కూడా వెట్టి చాకరీ చేయిస్తున్నామని నా మీద ఎప్పుడైనా కేసు పెడతారనే పరిస్థితి కూడా, ఆ భయం కూడా ఉంది. అయితే ఏదో విమర్శలు చేయాలి, అల్లకల్లోలాలు సృష్టించాలి, ఎక్కడైనా శవం కనపడితే చాలు ప్రత్యక్షం అయిపోతున్నారు. వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. గత 5 ఏళ్ల పాలనలో చూసాం, ఏ రోజు కూడా ఎవరి పని వాళ్ళు, ఏ శాఖలో పని వాళ్ళు చేసేవారు కాదు. అపహాస్యం పాలు చేసేవారు ప్రతిదీ కూడా. వాళ్ళకి ఏ అవగాహన లేక ప్రెస్ ముందు వచ్చి ఆ ఇద్దరు గత 5 ఏళ్ల ఇరిగేషన్లో పనిచేసి ఇద్దరు మంత్రులకి ఒక్క 10 నిమిషాలు రామానాయుడు గారితో డిబేట్ కూర్చుంటే, మేము ఛాలెంజ్ విసురుతున్నాం, డిబేట్ కూర్చుంటే మళ్ళీ వాళ్ళు ముఖం ప్రెస్కి చూపించారు. ఎందుకంటే వాళ్ళకి ఏ విధమైన అవగాహన ఉండదు. కేవలం ఈరోజు ప్రతి ఎకరానికి నీరు అందించాలనే కృతనిశ్చయంతో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి పరిమితికి మించి పనిచేస్తూ మరి మొన్న చూసాం బుడమేర వాగు ముంచెత్తినప్పుడు కేవలం 7 రోజుల వ్యవధిలో మళ్ళీ విజయవాడ అసలు 1.5 నెలలైనా తీరుకుంటారా ప్రజలని చెప్పి అనుకునే టైంలో మరి వెంటనే చంద్రబాబు నాయుడు గారు మరి అలాగే నిమ్మల రామానాయుడు గారు రోజుల వ్యవధిలో అంటే మనం గంటలను కూడా అనొచ్చు, అసలు ఆయన పడుకోకుండా వర్షాన్ని తడుస్తూ ఆయన చేసిన సేవ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఈ రోజుకి రైతే రాజు అవ్వాలనే ఆకాంక్షతో రామానాయుడు గారు చేస్తున్న సేవను కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ఆంధ్ర ప్రజలు ఇంకా తెలివైన వాళ్ళు. ఎంత తెలివైన వాళ్ళు అంటే ఒక్క అవకాశం ఇవ్వండి అంటే ఒక అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి. ఆయన చేసిన విన్యాసాలు, ఇటు గులకరాయి నాటకం కానీ, గొడ్లు కానీ, కోడికత్తులు కానీ ఇవన్నీ చూసి 5 ఏళ్ళు పాలన చూసి 151 నుంచి 5 లేపి 11కు పరిమితం చేశారు. ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఏ కరెక్ట్ మ్యాన్ అట్ ఏ కరెక్ట్ ప్లేస్ అని రైతులందరూ కూడా సంతోషించదగ్గ ఇరిగేషన్ మంత్రిని అందించారని కితాబ్ పలుకుతూ ఉన్నారు. ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నారు. మరి ఈ రోజున ఒక పేపర్ కటింగ్ చూసి కాజులూరు మండలంలో నా నియోజకవర్గంలో నీరు అందట్లేదనే కటింగ్ చూసి అది అందాలి, ప్రతి ఒక్కరికి ప్రతి చివరి ఎకరం వరకు సాగునీరు అందాలనే బలమైన నిశ్చయంతో ఆయన ఇక్కడికి రావటం నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.